Hello viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ at Eledent International Digital Dentistry. We are located at కొండాపూర్, KPHB, మణికొండ అండ్ బంజారా హిల్స్. ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పేషెంట్స్ వస్తారు, ఫ్లోరోసిస్ ఉందండి మా పర్టికులర్ ఏరియాలో, నాకు బై బర్త్ పళ్ళ మీద ఇలాంటి బ్రౌన్ స్టెయిన్స్ అనేవి ఉన్నాయి, బట్ వాటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి అనేది. సో ఒకప్పటి వరకు కూడా ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కల్లా మనం వీనియర్స్ అని కానీ క్రౌన్స్ అని కానీ సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ కలర్ మొత్తం పోయి మనకి న్యాచురల్ వైట్ అపియరెన్స్ రావాలి. బట్ దెర్ ఈస్ ఆల్సో అనదర్ ఆప్షన్ అవైలబుల్, ఎక్కువ ఎక్స్ప్లోర్డ్ కాదు. సో నేను న్యూ అనను కానీ అన్ఎక్స్ప్లోర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అని చెప్తాను. దీన్నే మనం యాంటీ వెట్ సొల్యూషన్ ప్రొసీజర్స్ అని అంటాం. సో ఈ యాంటీ వెట్ అనే సొల్యూషన్ ఏం చేస్తుంది అంటే, ఒక అసిడిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఫ్లోరైడ్ అయాన్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల అయితే మనకి ఈ స్టెయిన్ అనేది ఫామ్ అయిందో అది మొత్తం కూడా బయటకు లీచ్ చేసేస్తుంది. లీచ్ చేసిన తర్వాత ఒక న్యూట్రలైజేషన్ ఏజెంట్ అప్లై చేయడం వల్ల ఏవైతే స్పేసెస్లో నుంచి మనకి ఫ్లోరైడ్ అనేది బయటకు వస్తుందో ఆ పర్టికులర్ ఏరియాస్లోకి వెళ్ళి మళ్ళీ కాల్షియం అనేది డిపాజిట్ అవటం వల్ల మనకి కలర్ అనేది కంప్లీట్గా బ్రౌన్ నుంచి వైట్గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని మనం కమర్షియల్గా అవైలబుల్ మెటీరియల్ వచ్చేసి యాంటీ వెట్ అనే ఒక ప్రొసీజర్తో అవైలబుల్గా ఉంటుంది. సో మేజర్ థింగ్ మనం ఏం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇస్ ఏ కేసెస్కి ఇది వర్కౌట్ అవుతుందో చూసుకోవాలి. జనరలైజ్డ్గా మనం ఆలోచించుకుంటే కనుక ఫ్లోరోసిస్లో మనం డివైడ్ చేసుకుంటే మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా మనం కేటగరైజ్ చేసుకోగలుగుతాం. సివియర్ ఫ్లోరోసిస్లో ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి పళ్ళల్లో గుంటల్లాగా ఫామ్ అయిపోతాయి. పంటి సర్ఫేస్ అనేది స్మూత్గా ఫ్లాట్గా లేకుండా చిన్న చిన్న గుంటలు లాంటివి ఫామ్ అయిపోయి ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ యాంటీబయాటిక్ అనేది మనకి వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా మనం క్రౌన్స్ కానీ వినియర్స్ కానీ చేయించుకోవాల్సి వస్తుంది. బట్ ఎప్పుడైతే ఒట్టి బ్రౌన్ షేడ్స్ ఉన్నాయి, బ్రౌన్ స్పాట్స్ ఉన్నాయి, బట్ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంది, అంటే ఎటువంటి డిప్రెషన్స్ ఏమీ లేకుండా ఫ్లాట్ సర్ఫేస్ ఉండి బ్రౌన్ స్పాట్స్ ఉన్నాయి, అలాంటి కండిషన్స్లో ఈ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో దీంట్లో మనం ఏమేమి వాడతాము అనేది ఇనిషియల్గా ఒక మొత్తం మనం టూత్ని మొత్తం ఐసోలేట్ చేసుకొని కంప్లీట్గా కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం యూజ్ చేసి రబ్ చేయటం వల్ల ఈ ఫ్లోరైడ్ అయాన్స్ అన్ని కూడా ఫ్లోరైడ్ పార్టికల్స్ ఏవైతే స్టెయిన్స్ ఫామ్ ఉన్నాయి అవన్నీ కూడా లీచ్ అయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది బయటికి లీచ్ అవుట్ అయిన తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత దాని తర్వాత ఒక న్యూట్రలైజేషన్ ఏజెంట్ అనేది వాడతాం. ఇది జనరల్గా కాల్షియం హైడ్రాక్సైడ్ ఒక పౌడర్ ఫామ్లో ఉండి లేకపోతే ఒక సొల్యూషన్ ఫామ్లో ఉండే సొల్యూషన్, దాన్ని తీసుకొని వచ్చి దాన్ని పంట మీద రబ్ చేయటం వల్ల ఈ యాసిడ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ స్పాట్స్ అయితే ఫ్లోరైడ్ వదిలేసి వెళ్ళిపోయిందో ఆ పర్టికులర్ స్పాట్స్లో వెళ్ళి కాల్షియం అనేది డిపాజిట్ అవటం వల్ల మనకి ఖచ్చితంగా ఆ స్పాట్ అనేది కూడా వైట్గా అంటే నార్మల్ టూత్ కలర్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఎంత ఇది నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ పంటి డ్యామేజ్ ఎక్కువ చేయకుండా ఉన్నా, బట్ సిన్స్ వీ హ్యావ్ యూజ్డ్ అన్ యాసిడ్ టూత్ పైన ఉంటుంది కాబట్టి కొన్నాళ్ళు సెన్సిటివిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో యాంటీ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒక 1 to 2 weeksలో విల్ బి కంప్లీట్లీ ఫైన్. సో ఈ ప్రొసీజర్ వల్ల మనకి బ్రౌన్ స్పాట్స్ అనేవి కూడా తీసే ఈజీగా ఉంటుంది వితౌట్ గోయింగ్ ఫర్ క్రౌన్స్ ఆర్ వెనియర్స్. అడ్వాంటేజ్ మేజర్గా ఏంటంటే ఇది నాన్ ఇన్వేసివ్. ఇప్పుడు నేను వెనియర్ కానీ క్రౌన్ కానీ కొంచెమైనా ప్రిపరేషన్ అంటే కొంచెమైనా పన్ను ట్రిమ్మింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ ప్రొసీజర్కి ఎటువంటి ట్రిమ్మింగ్ అనేది అవసరం లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. Please like, subscribe and share.